తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కోరిన కోరికలను నెరవేర్చి కల్పతరువు తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ నూతన ఈవోగా జయకుమార్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నూతన ఈవోను ఘనంగా సత్కరించారు. తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న గంగమ్మ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలని, గంగమ్మ తల్లి ప్రాశస్యాన్ని దేశవ్యాప్తం చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉద్యోగిగా పనిచేసిన జయకుమార్ ఈవోగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కెఎన్ రాజా, టీచర్ తిరుమలయ్య, పొన్నాల జేజిరెడ్డి, సురేష్ స్వామి, సుబ్రహ్మణ్యం రెడ్డి, కేశవులారెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఆత్మహత్య ముందుకు రండి, కొంచెం ముందు మురళన్న కొంచెం యూజ్ చెప్పలేరా? బ్రహ్మణోధిపతి బ్రహ్మ గోమే శివో కళాకారులు సార్ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि गायत्री देवी తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఈవో తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఈవోగా నూతనంగా నియమితులైన జయకుమార్ గారిని ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారుల తరపున ఆయన ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశాము. జయకుమార్ గారు ఈ తాతయ్య గుంట గంగమ్మ దేవాలయంలో ఇంతకుముందే ఇక్కడ పనిచేసి ప్రమోషన్ మీద తలకోన ఈవోగా వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు అతను పనిచేసిన చోటనే మళ్ళీ ఈవోగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, గంగమ్మ తల్లి దీవెనలు అతనికి మెండుగా ఉండాలని ఇక్కడ తాతయ్య గుంట గంగమ్మ తల్లి దేవాలయంలో అతనికి ప్రతి ఒక్క విషయం తెలుసు కాబట్టి ఈ తాతయ్య గుంట దేవాలయం అభివృద్ధికి ఆయన ఈవోగా బాధ్యతలు తీసి సమర్థవంతంగా నిర్వహిస్తారని మేము ఆశిస్తున్నాము. అలాగే యువకుడు సమర్థుడు అతను తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఈవోగా నియమితులైన సందర్భంగా ఆయనకి ప్రత్యేక అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం.